ఈరోజు మనము గులాబ్ జామున్లు చేసుకుందాం, సరేనా? ఈరోజు నేను గులాబ్ జామున్ చేస్తున్నాను. గులాబ్ జామున్ చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్: గులాబ్ జామున్ ప్యాకెట్, చక్కెర, ఇది నూనెనన్నా నెయ్యి అన్న తీసుకోవాలి, ఇవి ఇలాచీలు, దీనికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పిసుకల్లే. ముందు బాగా పిండిని కొంచెము ఉండలు లేకుండా బాగా చేతితోనే మనం సరి చేసుకోవాలి. ఇది 180 గ్రాముల ప్యాకెట్. ఇది కొన్ని వాటర్ పోసుకొని ఒక భాగం ఈ పిండికిలో ఒక భాగం నీళ్ళు పోసుకొని మెత్తగా అయ్యే వరకు బాగా పిసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండికి ఒక 50 గ్రాముల వాటర్ సరిపోతాయి. ఇప్పుడు స్మూత్గా అయ్యింది. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కకు పెడదాము. 5 నిమిషాలు పక్కకు పెట్టి మళ్ళీ విసుక్కుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఉండలు కట్టుకోవాలి. ఇట్లా స్మూత్గా అయ్యేటట్టు కలుపుకోవాలి, మనం పిసుకోవాలి పిండిని. ఇప్పుడు ఉండలు కట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసుకొని మీకు ఎంత సైజు కావాలో ఆ సైజు ఉండలు కట్టుకోవాలి. చేతికి నెయ్యి అన్నా నూనె అన్నా పెట్టుకుంటా మనం ఉండలు కట్టుకోవాలి. ఇప్పుడు అన్ని ఉండలు కట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఉండలు వేయించుకొని పానకం పట్టేసుకుందాము. ఇప్పుడు వేయించుకోనికి స్టవ్ ముట్టించి కడాయి పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాం. మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి గులాబ్ జామున్ ఉండలు వేయించుకోవాలి. ఇటు సైడు నూనె పెట్టుకున్నా, ఇటు సైడు పానకం పెట్టుకుంటున్నా. రెండు ఒక్కసారి అయిపోయేటట్టు మధ్యలో పానకం కూడా పెట్టుకుంటున్నా. కోసానికి నాలుగు బౌళ్ళు నీళ్ళు పోసినాం. నీళ్ళు ఎన్ని పోసుకున్నామో మనం షుగర్ కూడా అన్నీ పోసుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకొని ఇది పానకం అయ్యే వరకు సిమ్లో పెట్టుకోండి. ఇది అయిపోయే లోపల మనము గులాబ్ జామున్ వేయించుకుందాం. ఇది చక్కెర కాలకి కరిగే వరకు కలుపుకుంటావాలి కొంచెం. ఇప్పుడు నూనె కాగింది, సిమ్లో పెట్టుకొని మనము పానకం కాగే వరకు ఇవి గులాబ్ జామున్ వేయించుకోవాలి.
ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి ఉన్నాయి, మళ్ళీ వేయించుకోవాలి. మనము అప్పటి వరకు ఒక 5 ఇలాచీలు పొట్టు తీసి దంచుతున్నాం. ఇలాచీ పౌడర్ వేసుకుందాం. పానకము రెడీ అయిపోయింది. తీగ పానకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన కొంచెం పానకం చల్లగా కాగానే గులాబ్ జామున్ అన్నీ వేసేస్తున్నాము. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేస్తున్నా పానకంలో. పానకము రెడీ అయిపోయింది, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్లు పానకంలో వేయాలి. మొత్తం పానకంలో వేసేసినాము. ఈ పానకం కొంచెం 5 నిమిషాలు అయితే ఈ గులాబ్ జామున్లో పట్టేస్తాయి. దాని తర్వాత మనం తినేయచ్చు. గులాబ్ జామున్ రెడీ. ఇంకా నానలేదు. గులాబ్ జామ్ రెడీ. ఇప్పుడు గులాబ్ జామున్ మేము టేస్ట్ చేస్తున్నాం. ఎట్లంది? బాగుందా అన్న? ఇప్పుడు నువ్వు తింటావా? నువ్వు తింటావని ఇప్పుడు అని గులాబ్ జామున్ టేస్ట్ చేస్తుంది. అన్న బాగుందా? చెప్పు. అను